యూట్యూబ్ ఛానల్ విఎస్ అందరికీ నమస్సుమంజలు తెలియజేస్తున్నానండి. ఈరోజు కొద్దిగా మంగళగిరి సారీస్ కొద్దిగా ఉంటే వాటితో మీ ముందుకొచ్చాను. నిజానికి ముందు వీడియోలో రిలీజ్ అయినవి ఒకే మోడల్స్ ఎక్కువ మంది అడగటం నేను సరిగ్గా ఆన్సర్ చేయలేకపోవడం కూడా జరిగింది. అలా ఎవరైనా ఇబ్బంది పడినట్లయితే ఏమనుకోకుండా ఇదిగో ఈ రోజు వచ్చిన చీరల్లో మీకేమైనా నచ్చినట్లయితే తక్కువ సారీస్ కదా ఈసారి మీరు మెసేజెస్ పెడితే వెంటనే రెస్పాండ్ అవుతాము మేము అని తెలియచేస్తూ ముందుగా నాకెంతో నచ్చిన లైట్ కలర్ అండి, బేబీ పింక్. నాకెంతో నచ్చిన అంటే అసలు మీకు ఏది నచ్చలేదు రాదమ్మా అని మాత్రం అడగండి, రంగుల పిచ్చి రాదమ్మా. చాలా బాగుంది కలర్ అయితేనే. దీనికి నేను సెట్ చేసిన బార్డర్ యాక్చువల్గా సెట్ అయింది. ఈ బ్లౌజు కొంచెం ఇదే కావాలి అనుకున్నా కూడా ఈ పైన క్లాత్ని యూజ్ చేసుకుని ఈ బార్డర్స్ మ్యాచ్ చేసుకుని కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. చాలా వరకు బ్లౌజెస్ మళ్ళీ అలాగే ఉండిపోయినాయి. ప్లెయిన్ సారీస్ అడుగుతున్నారు, తక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు బ్లౌజ్ పెట్టుకోవడానికి. బ్లౌజ్ అయినా కూడా నేను చెప్పాలి కదండి, శారీ కాస్ట్ మాత్రమే మా పిల్లలు మెన్షన్ చేస్తున్నారు. బ్లౌజ్ కాస్ట్ ఎక్స్ట్రా అండి. యాక్చువల్గా 850 అమ్మాలి, కానీ నేను దీని మీద ఉన్న రేట్లకి ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ ఒక రేటు తెలియక వేసిన దాన్ని కొంచెం కరెక్ట్ చేసుకునే ఎక్కువ చేయలేక నేను అలాగే సరదాగా చేస్తున్నదే కదా అని మీకు నచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నాను. ఇది ఎవరికైనా నచ్చినట్లయితే నేను ఇది ఓపెన్ చేయటానికి చేయనంటూనే చేస్తున్నానా, ఇంతే రాదమ్మా. పళ్ళు అండి ఇది. దీనిలో ఇచ్చింది బ్లౌజు రన్నింగ్ వచ్చేస్తుందండి. జనరల్గా రన్నింగ్లో గ్రీన్ ఇచ్చారు. దీనికి మనం అది తీసుకోకపోయినా కూడా పర్వాలేదు, ఎందుకంటే దీనికి వేరే కలరే వచ్చింది కాబట్టి మీకు నచ్చినట్లయితే ఇలా, లేదంటే అలా ఎలా తీసుకున్నా మీ ఇష్టం. ఫస్ట్ చక్కటి ప్లెజెంట్ కలర్తో మొదలైన మన వీడియో. నెక్స్ట్ ఇంకొక ఈ కలర్ని సిమెంట్ కలర్ అండి. దీనిలో కొంచెం గ్రీన్ మిక్స్ చేస్తే ఇందులో కూడా లైట్ కలర్ కదా అని చెప్పేసి నేను ఇలా మ్యాచ్ చేసి పెట్టాను. ఎవరికైనా నచ్చినట్లయితే. చాలా మంది ప్లెయిన్ ఇంకా వితౌట్ బార్డర్ అండి. వీటి కాస్ట్లు ఎలా ఉంటున్నాయంటే ఇవే చీరలు హ్యాండ్లూమ్స్లో ఉంటాయి, పవర్లూమ్స్లో ఉంటాయి, కాటన్లో ఉంటాయి, మిక్సింగ్ పట్టు కాటన్ మిక్సింగ్ ఉంటాయి. చాలా డిఫరెంట్ వెరైటీస్ వచ్చేస్తున్నాయండి. సో అందుకనే కాస్ట్ వేరియేషన్స్ ఒకరి దగ్గర ఉన్న కాస్ట్ ఇంకొకరి దగ్గర తేడాగా. ఇది ప్లెయిన్ అండి. దీనికి నేను మ్యాచ్ చేసిన బ్లౌజు శారీ కాస్ట్లో మీకు స్క్రోల్ చేసినప్పుడు ఓన్లీ శారీ కాస్ట్ మెన్షన్ చేస్తున్నామండి. బ్లౌజ్ కాస్ట్ ఎక్స్ట్రా. నాకు శారీస్ తీసుకున్న వాళ్ళు కొంతమంది డౌట్ వచ్చి అడుగుతున్నారని చెప్పేసి నేను చేస్తున్నాను. దీన్ని ఇలా బ్లౌజ్ వేసుకోవచ్చు, లేదంటే దీనిలోనే బ్లౌజ్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఇలా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది కాదు ఇది కాదు, కాటన్ 120, 110 రూపీస్కే వస్తున్నాయండి మీటర్ బ్లౌజులు. అవి సెట్ చేసి ఇమ్మన్నా కూడా నేను మ్యాచ్ చేసి ఇస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. అసలు చూడండి కలర్, పసుపు, నిండు పసుపు, మ్యాంగో ఎల్లో నీకంటే నిండు పసుపు కలర్ అండి. బ్లౌజ్ అయితే సూపర్ మాట, కరెక్ట్ మ్యాచింగ్ దొరికేసింది దీనికి. అలా వెరీ రేర్గా దొరుకుతున్నాయండి. ఈ బ్లౌజ్ వేసుకుని ఇది కట్టుకుంటే ఇంక అసలు ఇదంతా ఆల్ ఓవర్. ప్లస్ బ్లౌజ్ కావాలన్నా కూడా ఇందులో వద్దు మొత్తం ఎల్లో వేసుకుంటామన్నా నేను అలా ఇలా కూడా ట్రై చేసి వస్తూ ఉంటాను. సో ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా కొంచెం వెరైటీలు ఒక్కొక్క వెరైటీలో వచ్చిందండి. ఇవి కూడా చూపించేస్తాను. ఇవి ముట్టుకోవడానికి నాకు భయం. ఈ చీరలు చూడగానే మొహం వెలిగిపోతుంది రాధమ్మకి. కొంచెం కాస్ట్ ఎక్కువ పడినాయి కానీ చాలా బాగున్నాయండి. ఇవి 5000 అలా పడిపోతున్నాయి కదా ఇవి. సో అయినా కూడా చూస్తాం సరదాగా కదా. చూడండి, వైట్కి మంగళగిరి ప్యూర్ పట్టుకి అప్లిక్ వర్క్ పింక్ విత్ మిర్రర్ వర్క్ అండి. అప్లిక్ వర్క్ మీద కూడా గోల్డ్ మెషిన్ వర్క్ చేశారు, అందువల్ల మరీ అసలు ఎన్హాన్స్ అయిపోయింది మొత్తం చీర అందాన్నంతా. ఇదే మొత్తం ఈ సారీ ఒక 10-15 కలర్స్ వచ్చినాయి వాళ్ళ దగ్గర. అన్నింటికి కూడా నేను 5-4 తీసుకున్నాను. అన్నింటికి కూడా ఇదే సేమ్ కలర్ వాడారండి వాళ్ళు.
దేనికి దానికి అది పోటీ పడినాయి మాట. ఎక్కువ చెప్పేస్తున్నానేమో, ఎందుకంటే ఇవి నాకు మరీ మనసు దోచేసాయి. ఇప్పటి వరకు పట్టు చీరలు చూడటమే కానీ ఫ్యాన్సీ శారీస్ తక్కువ కదా, కట్టుకుంటాను తక్కువైనా కూడా. అయినా కూడా ఇంతలా ఇన్ని వెరైటీస్ చూడడం ఫస్ట్ కదా, అందుకనే ఎంజాయ్ చేస్తున్నా. అందులోనే ఇంకొక కలర్ అండి, ఇదైతే మరీ అసలు ఇంకా డామినేటింగ్ కదా. వైట్ అంటే కొంచెం డల్ అఫీషియల్ లుక్ వచ్చింది, ఇది కొంచెం నా నా టేస్ట్ ఇది. కదా, రాధమ్మ టేస్ట్ డార్క్ కలర్స్. ఎవరో పెట్టారు బ్లాక్ అయితే ఇష్టం ఉండదమ్మా అని. నిజంగానేనండి, నేను కూడా బ్లాక్ కొంత టైం, కొన్ని ఇయర్స్ మా పాపకు కానీ డాక్టర్ గారికి కానీ బ్లాక్ అనేది మా ఇంట్లో లేకుండా చేసేసాను. తర్వాత కాళీ అవతారంలో అమ్మవారికి బ్లాక్ కంప్లీట్గా కొండ, మా చీరలు ఏం చేయాలో తెలియక నేను కట్టను కదా అండం. కొన్ని రోజులు దాచి ఐడియా వచ్చింది, కాలస్వరూపుని కాళీమాతే నలుపు అంత ఇష్టంగా మనం అలంకరిస్తాం కదా అమ్మకి, మనం ఎందుకు వేసుకోకూడదు. మొత్తం అంతా లైమ్ అయిపోయిన తర్వాత మిగిలి ఉండేది కేవలం చీకటి కాలం అంతా. అటువంటి నలుపుని ఎందుకు ఇష్టపడలేదు నేను ఆలోచించుకున్నానండి. అంతే, మళ్ళీ బ్లాక్ మొదలు పెట్టేసా. మొత్తం ఇప్పుడు బ్లాక్ పట్టు చీర, బ్లాక్ గద్వాలు, బ్లాక్ ప్లెయిన్ సారీ, మొత్తం అన్ని ఎక్కడికి వెళ్ళిపోతాను. అమ్మ దగ్గరికి వెళ్ళిపోతే ఇంకో 4 కవర్లు ఎక్కువ వచ్చేస్తాయి. ఇది స్కాలప్ బోర్డర్ అంటే అండి, ఇలా చుట్టూ ఇలా చేస్తున్నారు. నేను ఇది పెద్ద డౌట్ వచ్చి, ఇది కాల్చి కూడా చేస్తారు ఒక్కొక్కరు, అలా కాదు కదా అని డౌట్ వచ్చి ఫస్ట్లో అయితే కాల్చి చేస్తుంటారని తేలేదు. తర్వాత చెక్ చేసుకున్నాను, కాల్చి చేయలేదు, కట్ చేసి చేశారండి అంతే. చేసిన తర్వాత కట్ చేశారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనం అనుకున్నంత సెంటిమెంట్ కాదు, చాలా అందంగా ఉందండి. ఈ దీనిలో అయితే అండి 2800 దగ్గర నుంచి 6000, 5800 వరకు ఉన్నాయండి నాకు తెలిసి. ఎందుకంటే ఇది పళ్ళు అండి, దీనిలో వచ్చిన వర్క్ని బట్టి సారీ మొత్తం మనం ప్లెయిన్ సారీసే మనం 2500కి, 3000కి, 3500కి కొంటున్నాం కదా. ఈ సిల్వర్ లైన్స్ వచ్చినాయి ప్యూర్ పట్లు, వాటి మీద ఈ వర్క్ చేసినందుకండి. దానిపైన మళ్ళీ మనకి బ్లౌజ్ డిజైన్ చేస్తున్నారు. సారీ మొత్తం ఇది వైలెట్ కలర్ అండి, లావెండర్ కలర్ మీద సిల్వర్ కలర్ జరీ లైన్స్ ఇచ్చారు. దానిపైన ఈ వర్క్ మాత్రం బ్లౌజ్ లో దీని మీద డిపెండ్ అయి ఉంటుందండి మనకి. ఇలాగా దీన్ని ఎక్కువ వర్క్ చేయటం, తక్కువ వర్క్ చేయటం, దానికి తోడు శారీ క్వాలిటీని బట్టి కూడా మనకి చాలా వేరియేషన్స్ వస్తున్నాయి. మళ్ళీ రాధమ్మకి ఇష్టమైన కలర్తో మీ ముందుకు వచ్చింది రాధమ్మ. ఇది ఇంత అందమైన చీర 3300 ఎంతో పడుతుందండి. ఇది రాగానే ఫస్ట్ ఒక చీర మా పిన్ని తీసుకున్నారు. ఇది యాక్చువల్గా తర్వాత తేలేదు నేను, ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చాను. చూడండి అసలు వీళ్ళు మామూలుగా మడతలు పెట్టేయచ్చు అంట, నేనే ఇదంతా ఇంత అందంగా కనిపిస్తుంది కదా చూపించడం ఈజీ ఏమో అని మామూలు మడతలు పెట్టకుండా మీకు తీసుకొచ్చాను. పింక్ అండి, పింక్కి లెమన్ ఎల్లో అండి. ఇది పళ్ళులోనే వస్తుంది, బోర్డర్ అంతా కూడా ఈ ఎల్లో మిక్స్ అయిందండి. పింక్లో మిక్స్ అయిపోయింది కదా ఈ కలరు, క్రీమ్ కలర్ లాగా, కలనేతి లాగా, 2 కలర్స్ లాగా కనిపిస్తుంది. ఆనియన్ పింక్, ఇది కూడా డార్క్ పింక్ కాదు. పళ్ళు అంతా లైన్స్, బ్లౌజ్ ఇలా వచ్చిందండి. దీని మీద రేట్లు చూసేసి అడిగేకండి, దీని మీద వాళ్ళు వేసిన రేట్లు ఉన్నాయి, 3000 ఉంటుంది. నేను ఇంకొంచెం ఎక్కువ వేసేసుకుంటాను, సరేనా? అబద్ధాలు చెప్పకుండా, బిజినెస్ అంటే డబ్బులు వేసుకోవడానికేనండి. ఈ చీరలు చూడండి, డబ్బుల సంగతి కూడా మర్చిపోతాను చీరలు చూస్తేనే. ఇది మన ఇప్పటి వరకు చూపించిన అనుకుంటున్నాను నేను. ఇప్పటి వరకు మనం వితౌట్ బోర్డర్స్ ప్లెయిన్ షిబోరి ప్రింట్స్ మాత్రమే చూపించాను. ఇది మాత్రం బోర్డర్లో జెరీ బోర్డర్ రావడమే కాదు, మధ్యలో షిబోరి ప్రింట్స్ వచ్చినాయి అండి. వితౌట్ బోర్డర్ ఈ సారీస్ కూడా మనం చూపించాము, అవి కొంచెం తక్కువ కాస్ట్ పడినాయి. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుందండి. బ్లౌజ్ ఏమో ఈ కలర్ వస్తుంది. ఇవి కూడా లేటెస్ట్, ఇంకా అప్డేట్ వెర్షన్స్ అండి ఇవన్నీ. ఈ సారీ కూడా అండి అన్ని లేటెస్ట్ అండి. ఇప్పుడు అయితే ఎట్ ప్రెసెంట్ అయితే ఈ అప్లిక్ వర్క్
అది తర్వాత ఈ షిబోరి ప్రింట్స్ ఎప్పటి నుంచో వస్తున్నాయి, ఇప్పుడు మళ్ళీ అందరికీ బాగా వెళ్ళినాయి, ట్రెండ్లోకి వెళ్ళినాయి. అసలు ఇలా వచ్చిన వెంటనే వెళ్ళిపోతుందండి ఈ స్టాక్. దానిలోకి వర్షాకాలం అయితే కొంచెం మనం ఆర్డర్ ఇచ్చినా కూడా లేట్ అవుతుంది అన్నారని నేను ఎక్కువ తీసుకొచ్చాను. యాక్చువల్గా నేను ఇంత స్టాక్ తీసుకురాను కదా, జస్ట్ మళ్ళీ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చినవే నా చేతికి రాలేదు, అందుకని కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదులే అని చెప్పి ఇంకో 4 చీరలు ఎక్కువ తెచ్చేసాను అంతే. ఇదొకటండి. ఇంకా కలర్స్ ఓపెన్ చేయటం లేదు. ఇది చాలా మంచి మంచి కలర్స్ ఇవి. ఇది ఒక కలరు, ఇదొక కలర్. ఇవన్నీ మనం ప్లెయిన్స్లో ఇచ్చాము, మళ్ళీ ఇందులో ఇచ్చాము. నేను వీలైతే అండి నిన్న వీడియోలో మిగిలిపోయిన సారీస్ కూడా వీటితో కలిపి ఇంకా కొద్దిగా ఉన్నాయి, అవి ఇవి కలిపేసి ఇంకొక వీడియో కింద చేస్తానండి. ఇది గ్రీన్ అండి, బాటిల్ గ్రీన్ కదా. మా బ్యూటిషియన్ రేణుతో రాదమ్మ ఈరోజు ఏం మాట్లాడకుండా ఒకటి చీరలు చూపించినా బోర్ కొడుతుంది కదా, మధ్య మధ్యలో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను. డ్రెస్ లవర్స్ కోసం 4, 2, 3 చూడీదర్స్ 2 చూడీదర్స్తో మీ ముందుకు వచ్చింది రాదమ్మా. ఈ రోజు మన డైలాగ్ రాలేదు కదా, ఎవరో పెట్టారు. నిజానికి ఈ రోజు అంటానంటండి, నాకు తెలియదు, ఇప్పుడు ఎత్తుక్కోవాలి నా వీడియోలన్నీ. ఇది చున్నీ అండి. ఇది యాక్చువల్గా చున్నీలో బ్లౌజెస్ అదే కొన్ని బాగా వాళ్ళకి వెళ్ళే కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ అన్నింట్లో దింపుతున్నారు వాళ్ళు. చున్నీ వచ్చింది, సారీ వచ్చింది, బ్లౌజెస్ లో తానుల్లో కట్ చేశారు, సారీస్ లంగా హాఫ్ సారీస్ కూడా వచ్చినాయి అండి, పరికిణి మీదకి సెట్ చేశారు ఇవి. సో ఇది రెడ్, ఇంకా అసలు ఇది బాగా నచ్చింది. ఇంకొక వేరే కలర్ చున్నీస్ కూడా సెట్ చేశాను అన్నాను కదా, అలా ఇది కూడా వచ్చింది. ఇంకొకటి ఇదొకటండి పింక్. ఇవి తక్కువ కాస్టే పడుతున్నాయండి, 2700 అంతే అండి. ఇది పింక్ అండి. ఈ పింక్కే మళ్ళీ 2-3 కలర్ చున్నీలు కూడా మనం సెట్ చేసాం కదా. ఇదొక కలర్ అండి, ఇదొక చున్నీ అండి. ఇది ఎలిఫెంట్ బ్లాక్ కింద వస్తుంది, లేదంటే సిమెంట్ కలర్ అండి. సిమెంట్ కలర్ మీద పింక్ సిల్వర్ కలర్ బోర్డర్స్, పింక్ బోర్డర్స్, పింక్ ఫ్లవర్స్ అండి. ఇంకా అసలు అల్టిమేట్ మాట. ఇది సైడ్స్ వచ్చింది, చున్నీ మొత్తం పైన కింద ఇలా ఇచ్చారండి డిజిటల్ ప్రింట్స్. దీని మీద అసలు ఆటోమేటిక్గా ఈ టాప్కి అవి వేస్తే వచ్చేస్తుంది కదా. ఇందులో లాస్ట్ వీడియోలో ఒక 2 సారీస్ చూపించానండి, ప్యూర్ పట్టు. ఇంక అసలు దీన్ని మించిన ఇంకా క్వాలిటీ ఉండకపోవచ్చు నాకు తెలిసినంత వరకు. ఇవి చూసారా, ఈ షైనింగ్ కానీ ఈ స్మూత్నెస్, ఈ సిల్వర్ కలర్ జెరీ అండి. దీనిలో పింక్ని ఇంకో కలర్ కొంచెం కాస్ట్ ఎక్కువ పడిన మూలాన నాకు మూవ్ అవ్వలేదు, అయినా కూడా నేను చెప్పాలనిపించి చెప్తున్నాను. చాలా బాగున్నాయండి ఈ క్వాలిటీ మాత్రమే, అందుకే ఇవి 3400 అండి. ఇలా కొన్ని వెరైటీస్ చూసిన తర్వాత వదిలేయలేమండి, వెళ్తాయా లేదా. అందులోకి నాకు ఇంతకుముందు ఇటువంటివి నేను తీసుకొచ్చినప్పుడు కూడా నాకు మూవ్ అవ్వలేదు, అయినా కూడా నేను వదలలేకపోతున్నాను. ఇవి బాగా నచ్చినాయి. ఎవరికైనా బ్లౌజ్తో కావాలన్నా సెట్ చేస్తాను, విత్ బ్లౌజులు అండి అవి. ఇంకా వైట్ పింక్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా. అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి. నాకు వాళ్ళ దగ్గర మొత్తం నేను తీసుకొచ్చేవన్నీ హ్యాండ్లూమ్స్. ఏదో ఒకటో రెండో ఎప్పుడో ఒకసారి చెప్పిచ్చారు నాకు, నేను అది చెప్పిచ్చాను జనాలకి. చూసారా, ప్యూర్ వైట్ అండి. ఓపెన్ చేస్తే నా చేతికి ఏమన్నా అంటుతుందేమో అని భయంగా చేస్తాను నేను, లైట్ కలర్స్ వచ్చేసరికి. సారీ మొత్తం పళ్ళు అండి, ఇది పైన కింద కొంచెం టెంపుల్స్ లాగా వచ్చింది. చీరలు ఇలా మడతలు పెడతానని కల్లో కూడా అనుకోలేదండి నేను. మా అమ్మ చూస్తే ఏమంటారు, బట్టలు అలా డ్రెస్ మార్చేసి అక్కడ అలా పడేసి వేరే నిన్న ఏదైనా వేసుకుంటే వేరే నేను వేసుకునే డ్రెస్ మొత్తం అలా వేసి వెళ్ళిపోయేదాన్ని. గోల్ చేసేది మా అమ్మ, అయ్యో ఈ పిల్ల ఏం నేర్చుకోవట్లేదు పని అని. డాక్టర్ గారు కూడా అంతే మంచి ఆయన, మా అమ్మలాగే చూస్తారు. అందుకని నా వేషాలన్నీ నేను నా కోసం మడతలు పెట్టుకోలేను, నేను వీడియోల కోసం మడతలు పెడుతున్నా. రాదమ్మా, ఇది కొత్త టైటిల్, ఇలా ఇచ్చారా. ఇది కొంచెం క్వాలిటీలు నాకు తెలియలేదు, కానీ చాలా నచ్చేసిందండి. కలర్ అయితే మంచి పింక్ అండి. రోజెస్ వస్తాయి కదా, అవి కూడా పనికిరావు.
నిజంగా చెప్పాలంటే ఫ్లవర్స్ రోజెస్ లో వచ్చిన పింక్ కూడా పనికిరాదు, షైనింగ్ వచ్చేసి మీకు అది అందులో పడుతుందేలో తెలీదు. యాక్చువల్ గా బ్లౌజ్ నేను ఇలా సెట్ చేశాను, దీనికి చాలా పింక్ బ్లౌజెస్ ఉన్నాయి మన దగ్గర. వీటికి ఏంటంటే గోల్డ్ జరీ వచ్చింది దానిలో. దీన్ని మనం ఈ బ్లౌజ్ లో ఇచ్చిన బోర్డర్స్ వాడి ఇలా వేస్తే ఉంటదండి ఒక రేంజ్. నా సెలెక్షన్ అంతే డిఫరెంట్ కదా, మీకు తెలిసిపోతా ఉంటదిగా. ఇదైతే చూడండి, నేను కంచిపట్టు చీరలో చూపించాను కదా చెక్స్, తెగ ఎతికేసాను 10 years బ్యాక్ సారీ. ఇది బాగుందా? ఈ సారీ కోసం తెగ ఎతికేసాను, దీని బ్లౌజ్ ఎక్కలేదు అందుకని. ఇది కూడా ఇంతకు ముందు పొట్టి వైలెట్ కలర్ బ్లౌజ్ చూపించాను కదా, అది మళ్ళీ రీమోడలింగ్ చేయించేసాను. మీకు ఇంతమంది చేయించుకోమని సలహాలు ఇచ్చి నావన్నీ ఎక్కని ఎందుకని చెప్పి చేయించుకున్నాను. బాగుందండి? ఇది 4-5 చీరల మీద వేసేసి నేను ముందుకు వచ్చేస్తాను. ఇది షిబోరి ప్రింట్ శారీ, ఆల్ ఓవర్ షిబోరి ప్రింట్ అండి. పైన కింద చిన్న బోర్డర్, కింద పైన పెద్ద, సారీ రివర్స్ లో చెప్తున్నాను, బోర్డర్స్ నలుగుతాయి. మెయిన్ ఇంతకి నేను చెప్పాలనుకున్నది, ఎట్టి పరిస్థితుల్లోని వీటి అందం కట్టుకునే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఇది నలిగిందని పాతదని ఫీల్ అవ్వక్కర్లేదు, ఇలాగే నలిగి ఉంటాయండి. నలిగిపోయి చిరిగిపోయిన బట్టలు కట్టుకుంటారు కదా, దానికంటే ఇది అసలు ఏమనుకున్నా పర్లేదు. ఎందుకంటే మా అమ్మాయి కూడా ఆ స్టైల్ అవన్నీ కొనమని అడిగితే డాడీ కొనలేదు. నేనైతే కొనేస్తాను, ఎప్పుడు లేటెస్ట్ ఉండాలి, ట్రెడిషనల్ ఉండాలి. నేను 2 రకాలుగా ఉంటానండి. ఇది లైన్స్ వచ్చింది, ఇది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. చీరంతా సూపర్ అండి, అసలు నేనే కట్టుకుంటాను మీరు ఎవరు తీసుకోకపోతే. ఈరోజు ఆ డైలాగ్ రాలేదేమో, కొంటే మీదే కొనుక్కపోతే రాదమ్మది కాదు. మా హాస్పిటల్ గురించి మీకు ఎప్పుడు చెప్పలేదు కదా, చిరంజీవి నర్సింగ్ హోమ్ అండి. ఆలోచించి పెట్టుకున్నాం మా నర్సింగ్ హోమ్ నేము చిరంజీవి అని. ఎవరైనా 100 మంది స్టాఫ్ కదా మన దగ్గర అప్పట్లో, ఇప్పుడు కొంచెం తగ్గారు స్టాఫ్. ఎవరైనా సరే మనం ఏం పెట్టబోతున్నామో చెప్పినట్లయితే వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తానని చెప్పి అనౌన్స్ చేశా. మొత్తం 100 మంది రకరకాల పేర్లు చెప్పారు. ఒకళ్ళు నా పేరు 10 మంది నా పేరు చెప్పారు, రాధమ్మ నర్సింగ్ హోమ్ అని. ఇంకో 10 మంది డాక్టర్ గారి పేరు, ఇంకో 20 మంది మా పిల్లల పేర్లు, ఇంకా రకరకాల పేర్లు వచ్చినాయి. లాస్ట్ కి ఎవరో కొంచెం దగ్గరగా చిరంజీవి అంటే దీర్ఘాయుష్య అని కదా. సో మన హాస్పిటల్కి వచ్చింది, క్యాప్షన్ ఏమి ఇచ్చామంటే యాడ్స్ లైఫ్ టు లాస్ట్ బ్రీత్, అంటే చివరి శ్వాసకు ఊపిరినిద్దామని తయారు చేసుకున్నానండి. సో నిజంగానే మన హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు చాలా ఆనందంగా వెళ్తూ ఉంటారు. అమ్మ బ్లెస్సింగ్స్ అండి, అమ్మవారి దీవెనల వల్ల ఎన్ని క్రిటికల్ కేసెస్, కొన్ని కేసెస్ అయితే జనరల్ టాపిక్ మాట్లాడుతున్నా, వీళ్ళు ఇంటి దగ్గర ఇష్టం లేక తీసుకొచ్చి పెద్ద వాళ్ళని 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి అయిపోతే తీసుకెళ్ళిపోదాం అన్నట్టు వస్తూ ఉంటారు. వాళ్ళు లేచుకొచ్చుంటా ఉంటారండి బిల్ కట్టాల్సి వస్తుంది కదా. అదంతా సరదాగా మాట్లాడుతున్నాను అంతే. ఏమైనప్పటికీ ఈ కొంచెం చీరల్లో మీకు ఏమైనా నచ్చినట్లయితే సారీ ఇంకా ఉన్నాయి. ఇదొక చీర అండి. ఇవి ఫస్ట్ నేను తెప్పించినవి కొంచెం క్లాత్లు పట్టు మిక్సింగ్ లో వచ్చినవి. ఇది కూడా పట్టు మిక్సింగే, కానీ ఇది ఇంకా కొంచెం స్మూత్నెస్ ఎక్కువ వచ్చింది, అందుకని నేను తీసుకొచ్చాను. ఓపెన్ చేయట్లేదు, ఇవి తెలుస్తాయి కదా, చేసి చూపిస్తానండి. నేను కవర్ లో ఉంటే మళ్ళీ లైటింగ్ లో అంత క్లారిటీ రాకపోవచ్చు. చాలా బాగున్నాయండి ఇవి. ఇది కూడా ఒకటి కట్టుకోవచ్చు నేను, అన్ని నేనే కట్టేసుకుంటే ఇంకా అమ్మివే ఉంటే చూడడం వరకు పర్వాలేదు, కానీ అన్నీ నేనే కట్టేసుకుంటాను అని అనకూడదు. నిన్న మొన్న వీడియోలో చూపించాను కదండి కలంకారీ, అదే మోడల్. ఈ పట్టు కాదు ఇది, ఫస్ట్ లో పట్టు తెచ్చాను. ఇది మాత్రం సేమ్ క్వాలిటీ, కాటన్ లాగే కనిపిస్తుంది కానీ సిల్క్ మిక్సింగ్ అండి. సిల్క్ కాటన్ ఏమో మెటీరియల్ నాకు తెలీదు. చాలా స్మూత్ గా ఉంది, లైట్ వెయిట్ లో ఉంది. బ్లాక్ బోర్డర్స్ జరీతో ఇచ్చారు. ఇది మీరు చూస్తున్నది హంసల్ పళ్ళు, యాజ్ సేమ్ మోడల్స్ అండి. ఇదంతా పిచ్వై వర్క్ అండి. ఇందులో ఎవరికైనా కలర్స్ కంటే ఇవే ఒక 4-5 ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే నేను సప్లై చేయగలుగుతానండి. నిజానికి ఈ లైఫ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇది కాటన్, ఇవి
750 800 అంతే ఉంటాయండి కాస్ట్. ఎవరికైనా నచ్చినట్లయితే ఇందులో కూడా 2 క్వాలిటీస్ ఉన్నాయి. ఇది కలంకారీ కోట అండి, ఇది కూడా తక్కువే కాస్ట్, లేదా కాస్ట్ ప్యూర్ కోట అయితే ఎలా ఉంటాయో అలాగే ఉంది. మొత్తం కలంకారీ, పక్కా కలంకారీ పూర్వకాలం అంటే 30-40 ఇయర్స్ బ్యాక్ వచ్చి కలంకారీ ప్రింట్ అండి ఇది మొత్తంగా. ఇప్పుడు అంటే మార్చేసి కొంచెం డిజైన్స్ అయ్యి మార్చారు. దీని బ్లౌజ్ ఇలా వచ్చింది, శారీ మొత్తం అలా వచ్చింది, పళ్ళు ఇలా వచ్చింది, బాడీ అంతా మెరూన్ కలర్. సో ఇది ఒకటే పీస్ ఉందండి, ఇవి ఎక్కువ లేవు. ఎవరికైనా నచ్చినట్లయితే ఇవి 600-700 అంతకంటే ఎక్కువ పడవండి. ఇది ఈరోజు వీడియో. కాసేపు కబుర్లతో, కాసేపు అమ్మ అన్ని తలుచుకుంటూ, కాసేపు కలర్స్ చూసుకుంటూ, కళ్ళకి ఆనందంగా చూసుకుంటూ మీ ముందుకు వచ్చిన రాధమ్మ వీడియో ఖచ్చితంగా మీకు అందరికీ ఆనందాన్ని ఇస్తుందని, శారీ కొనుక్కునే వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందని భావిస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ and subscribe to మీ రాధమ్మ వ్లాగ్స్.